నా ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు నీరసంగా భయంతో వణికిపోతూ నా ముందుకు వచ్చారు. 70 లక్షల విలువ చేసే బంగ్లా కేవలం 10 లక్షలకే దొరికిందని ఆశపడి కొన్నారు. కాని ఇప్పుడు ఆ ఆశే వారిని చావు అంచుల్లోకి నెట్టింది. రాత్రైతే చాలెవరో నడుస్తున్న శబ్దాలు, కిచెన్లో ఆహారం చిందరవందరగా పడి ఉంటుంది. వింత ఆకారాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. మా సర్వస్వం ఆ ఇంటికే పెట్టాం, ఇప్పుడు వదిలి వెళ్లలేం, మీరే కాపాడాలి అని వారు ప్రాధేయపడ్డారు. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నా అంతరాత్మ నన్ను హెచ్చరించింది, ఆ ఇంటికి వెళ్లకు, వెళ్తే ప్రాణం పోతుంది, అది చావు గృహం అని ఎవరో నా చెవిలో చెప్పినట్లు అనిపించింది. కాని దేవుడి మీద భారం వేసి మరుసటి రోజు ఆ పాత బంగ్లాకు వెళ్లాను. బంగ్లాను చూడగానే ఏదో తెలియని భయం. అడుగు లోపల పెట్టగానే నా మెడలోని జీసస్ క్రాస్ చైన్ వణకడం మొదలైంది. నా శరీరం గజగజ వణికింది. అయితే పక్కనే పాత వాషింగ్ మెషీన్ తిరుగుతుండటం వల్ల ఆ వైబ్రేషన్కు అలా జరిగిందని నన్ను నేను సముదాయించుకున్నాను. లోపల ఆ దంపతులు, వారి పిల్లలు, తమ్ముడు ఉన్నారు. బంగ్లా అంతా తిరుగుతుండగా పైన 3వ గదిలో నాకు ఊపిరి ఆడనట్లు అనిపించింది. వెంటనే కిటికీ తెరిచాను. అది గాలి లేకపోవడం వల్ల అనుకుని సరిపెట్టుకున్నాను. అర్ధరాత్రి 2 గంటలు. కిచెన్ వైపు నుంచి ఏదో పరిగెడుతున్న శబ్దం. వెళ్లి చూస్తే ఆహారం అంతా చెల్లాచెదురుగా ఉంది. వింతైన కుళ్ళిన వాసన బంగ్లా అంతా వ్యాపించింది. మరుసటి రోజు ఉదయం చూస్తే ఆ కుటుంబ సభ్యుల ఒంటిపై గోళ్ల గాయాలు ఉన్నాయి. నిద్రలో ఎవరో తమను లాగేస్తున్నారని వారు ఏడుస్తూ చెప్పారు. నేను వెంటనే పై గదిలో ఉన్న ఒక పాత బీరువాను పక్కకు జరిపాను. అక్కడ ఒక రహస్య దారి ఉంది. పోలీసులను పిలిపించి సోదా చేస్తే అక్కడ ఒక క్రూరమైన హంతకుడు దాక్కుని ఉన్నాడు. నెల రోజులుగా పోలీసులకు దొరకకుండా వాడు ఈ రహస్య గదిలో ఉంటూ రాత్రిపూట బయటకు వచ్చి ఆహారం తింటున్నాడని అందరికీ వివరించాను. అమ్మయ్య, వాడు ఉన్నందుకే ఆ శబ్దాలు వచ్చాయి. దెయ్యం లేదు అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చీకటి పడింది. నేను నవ్వుతూ వారితో ఇలా అన్నాను, నేను చెప్పానా ఈ ఇంట్లో దెయ్యం లేదని? నా మాట తీరులో మార్పు గమనించి వారు ఆశ్చర్యపోయారు. మీరంతా ఒకసారి నా మెడలోని జీసస్ చైన్ను పట్టుకుని పైన ఉన్న 2వ గది కిటికీ వైపు చూడండి అన్నాను. వారంతా భయపడుతూనే పైకి చూశారు.